2 ఉల్లిపాయలు, ఒక తెల్లగడ్డ, 3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, తరిగిన ఉల్లిపాయలు, కాస్త ఉడికిన చికెన్. ఇది వండుతున్న చికెన్, పచ్చి చికెన్ వీడియో తీయడం మర్చిపోయాను, సారీ. కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్. మొత్తం ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్ని కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్కి ఏమైనా మిక్సీ. 2 తెల్ల గుడ్లు, ఆయిల్ని ఇలా మిక్స్ చేయాలి. తరిగిన ఉల్లిపాయని ఇలా వేసుకోవాలి. 10 రెమ్మలు కరివేపాకుని, 2 గుడ్లు పగలగొట్టండి. ఇప్పుడు ఇది మనం దీన్ని తిప్పుకోవాలి. 2 గుడ్లు పగలగొట్టిన గుడ్లు ఇలా లో ఫ్లేమ్లో ఉడకబెడుతుంటే గుడ్డు మంచిగా వస్తుందండి. చూడండి, అసలు ఎటువంటి పెనంకి అంటుకోకుండా వస్తుంది. ఇలా అనగానే వచ్చేస్తుంది, అవసరమే లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కారం వేసుకోవాలండి. ఆ మాత్రం సరిపోతుంది. కొంచెం ఉప్పు, కాసింత ఉప్పు, మరి కొంచెం వేసుకున్న కీమా ఉంది కదండి, ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి. ఇదంతా చికెన్ కీమా. చికెన్ కీమా చూసా చక్కగా ఉంటుంది. చికెన్ కీమా టేస్ట్ అద్భుతంగా వస్తుంది, అందులో ఎటువంటి డోకా లేదు. ఇలా వేసుకోవాలి చికెన్ కీమా. నా కర్రీ ఏంటి ఇప్పటికి, కర్రీ సారీ రెసిపీ ఇంకా కలర్ రావట్లేదు అనుకున్నా. అప్పుడు అర్థమైంది, నేను పసుపు యాడ్ చేయడం మర్చిపోయింది. అన్ని పదార్థాలు యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఎలా వస్తుంది మిశ్రమం అనేది. చూసారా, నాకు ఈ చికెన్ కీమా ప్లస్ టమాటా ఏదైతే ఉంటుందో, టమాటా పేస్ట్ ప్లస్ ఎగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది ఉండడం వల్ల మీకు ఇదంతా మంచి ప్రోటీన్ ఐటమ్ అండి. కంప్లీట్ ప్రోటీన్ ఐటమ్. ఫైనల్ చెప్పండి, కొత్తిమీరతో రెడీ అయిపోయాను. మనం సింపుల్గా చేంజ్ చేసి ఇందులో వేసేయండి. టేస్ట్ చేసా అండి, తోప్ అంతే తోప్. దీన్ని కొట్టేటోడు లేడు. బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై హిస్టరీ. ఎక్సెట్రా చూసారు ఆ రైస్, చూసారు ఒకసారి ఎంత స్మూత్ కర్రీ చూడండి.